హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనిక వ్లాగ్స్. ఈరోజు మన ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్త్ పరంగా ఎంతో ఉపయోగపడే ఈ రెసిపీ ఇది. సో టేస్ట్ హెల్త్కి మరి ఈ రెసిపీ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు రాగులు, ఇంకో హాఫ్ గ్లాసు లిటిల్ మిల్లెట్స్ అండి, అంటే సాములు అంటారు, ఇంకో గ్లాసు జొన్నలండి, ఇంకొక హాఫ్ గ్లాసు కుర్రలండి, ఫోక్ స్టైల్ మిల్లెట్స్, ఒక హాఫ్ గ్లాసు రైస్, ఇంకో హాఫ్ గ్లాస్ గోధుమలు. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక 7 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ బాగా నానపెట్టుకోవాలండి. ఇలా బాగా నానిన తర్వాత అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని ఇలానే కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 6 to 8 అవర్స్ బాగా పులవనివ్వాలండి. చూడండి, చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోసపిండిని. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్లో కొద్దిగా ఆయిల్ చల్లుకోవాలి. అలా ఆయిల్ చల్లిన తర్వాత బాగా ఎర్రగా కాలనిచ్చి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అలా మనకి ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు. చాలా టేస్ట్ ఉంటాయండి, అలానే ఎంతో హెల్దీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా హెల్తీ బెనిఫిట్స్ వీడియోస్ ఎన్నో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.